హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి హెల్దీ ఓట్స్ బనానా కేక్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే 2 రైప్ అయిపోయిన బనానాని తీసుకున్నాను. మంచిగా ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక 50 ml వరకు, అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను బ్రౌన్ షుగర్ని తీసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. మాకు బనానాలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే చక్కగా బనానాలోదే వాడచ్చు. నేను రెగ్యులర్గా అయితే షుగర్ యాడ్ చేయను, బట్ వీడియో కోసం కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఇక్కడేమో ఒక బేబీ గ్లాస్లోంచి సగం వరకు పాలు తీసుకోవాలండి. మిల్క్, ఏ మిల్క్ అయినా పర్వాలేదు. అండ్ తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. రోల్డ్ ఓట్స్ 150 grams తీసుకున్నాను అనమాట. తీసుకొని చక్కగా మిక్సీ పట్టించేసుకుంటున్నాను. మరీ అంత పూర్తి పౌడర్గా ఏం అవసరం లేదు, కొంచెం పోసుకున్నా పర్లేదండి. ఇట్లా తీసుకున్న తర్వాత మంచిగా ఇది లోపు పక్కన పెట్టేస్తాం కదా, ఈ బ్రౌన్ షుగర్ కూడా కరిగిపోతుంది. అండ్ తర్వాత ఈ ఓట్స్ పౌడర్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం ఇక్కడ వేసినప్పుడు లూజ్గానే ఉంటుంది. తర్వాత అది థిక్గా అవుతుంది. ఓట్స్ మొత్తం పీల్చుకుంటుంది అనమాట. దీంట్లో కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇదైతే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. లైక్ బ్రౌనీ టేస్టీతో బాగుంటుంది అనమాట. బయట కొన్న దానికంటే మనం చేసుకున్నదే అండ్ హెల్దీ వేలో మంచిగా చేసుకోవచ్చు. పిల్లలకైతే కూడా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. అండ్ కొంచెం వరకు ఒక 2 drops వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. కోకో పౌడర్ వల్ల దాని స్మెల్ ఏం తెలీదు. అందుకే ఆయిల్ మాత్రం ఫ్లేవర్లెస్ తీసుకున్నారనుకోండి, మనకి కేక్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం నేను షుగర్ ఫ్రీవి డార్క్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్. మీకు దీనికి బదులు డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కేక్ టిన్లో నేను బటర్ పేపర్ పెట్టుకొని ఈ మిక్చర్ని మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు దగ్గర బటర్ పేపర్ లేకపోతే కేక్ టిన్కి మంచిగా ఆయిల్ గ్రీస్ చేసి ఓట్స్ పౌడర్ని కానీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మొత్తం గ్రీస్ చేసేసి దాంట్లో పౌడర్ చేసేసిన తర్వాత దాంట్లో వేసుకున్న కేక్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇలా ట్యాప్ చేయాలండి. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కొంచెం సెట్ అవుతుంది. సో తర్వాత ఈ పైన కొంచెం నేను చాక్లెట్ చిప్స్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. మరి ఇలా వేస్తున్నాను అనమాట, గార్నిష్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నానండి. ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బేక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసామనుకోండి, ఈ 325 దగ్గర 25 minutes ఉడుకుతుంది అనమాట బేక్. దాంట్లోనే సరిపోతుంది కేకు. ఒకవేళ ఇన్కేస్ మేము ఇంకా టూత్ పిన్ పెట్టి చూసిన తర్వాత ఇంకా లోపల పచ్చిగా ఉంది అనిపిస్తే మాత్రం ఇంకో 2-3 minutes పెంచుకొని బేక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒకవేళ మీరు కనుక స్టవ్ మీద కనుక చేస్తున్నట్టయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ముందు ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ని పెట్టిన తర్వాత 25 to 30 minutes బేక్ చేసుకోండి. అది కనుక ఇలా టూత్ పిన్ క్లియర్గా వచ్చేసింది అనుకోండి, ఆ కేక్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ రాకపోతే ఇంకో 5 minutes పెట్టేసుకుంటే సరిపోతుంది. అది ఎయిర్ ఫ్రైర్లో చేసినా ఓవెన్లో చేసినా స్టవ్ మీద చేసినా టూత్ పిన్ క్లియర్గా వస్తే మనకి బేక్ అయినట్టు. సో ఇలా క్లియర్గా వచ్చేసిందండి. నా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ కొంచెం నేను లైట్ ఆపోజిట్ వేలో తీస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం ఇంకా డార్క్గా కనిపిస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత మాయిస్ట్గా, ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగా అనిపిస్తుంది అండి. బయట కొనే బ్రౌనీస్ అండ్ మఫిన్స్ ఉంటాయి కదా, వాటి టేస్టే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.